హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు హోమ్ మేకర్స్ కార్నర్. ఈరోజు వీడియో ఏంటంటే, వర్షాకాలంలో మన మొక్కలకి తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తలు అయితే ఉంటాయండి. అవేంటో చూద్దాం. వర్షం పడి ఆగిన తర్వాత కూడా మన మొక్కకి తీసుకోవాల్సిన కేర్ కొన్ని ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసారంటే ఈ కుండీల కింద ప్లేట్స్ ఉన్నాయి కదా, వాటిలో నీరు ఉండిపోయింది. వర్షం వల్ల ప్లేట్స్లో నీరు ఉండిపోతుంది కదా, ఆ నీరు అలానే ఉంచేస్తే ఆ వాటర్ కుండీలో కింద వరకు ఉన్న రూట్స్ ద్వారా పైకి చేరి రూట్స్ తడితడిగానే ఉంటాయి. దానివల్ల రూట్స్ డిస్టర్బ్ అయ్యి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వర్షం పడి ఆగిన వెంటనే ఇలా ఆ ప్లేట్స్లో ఉన్న నీటిని మొత్తం తీసేసుకోవాలి. వీలైతే ఆ ప్లేట్స్ని మొత్తానికి తీసేయడానికే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడే మొలకలు వచ్చిన ఇలాంటి చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి షేడ్లో పెట్టుకోండి. డైరెక్ట్గా ఓపెన్ ఎయిర్లో కాకుండా ఒక షేడ్ కింద ఉండేలా పెట్టుకోండి. అప్పుడు డైరెక్ట్ వర్షం నుంచి ఈ మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. కింద చూస్తే ఎక్సెస్ వాటర్ చూసారా మొత్తం ఎలా బయటకు వస్తుందో. అదే ఇంకా వర్షంలోనే ఉంచేస్తే ఈ తడితో పాటు వర్షం వల్ల ఇంకా ఎక్స్ట్రా నీరు చేరి మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి చిన్న మొక్కలకి మనం సపోర్ట్ కూడా ఇచ్చుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా పొలాలు పెట్టి వాటిని తాడుతో కట్టేయాలి. మనం సపోర్ట్ కనుక ఇచ్చామంటే మనం ఇచ్చిన సపోర్ట్కి తట్టుకొని వర్షంలో కూడా సర్వైవ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలంలో ఈ మొక్కలకు ఏమైనా పండిపోయిన ఆకులు లాంటివి ఎల్లో లీవ్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. అలాగే కుండీలో ఉన్న కలుపు కూడా తీసేసుకోవాలి. లేదా మొక్కకి అడుగున కాండానికి చివరన ఆకులు లేకుండా వాటిని కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే అడుగున ఉన్న ఆకుల ద్వారా మట్టిలో ఉన్న పెస్ట్ కానీ ఫంగస్ కానీ ఆకులకు చేరి వాటి నుండి మొక్కలకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల కలుపు లేకుండా చూసుకోవాలి. ఎల్లో లీవ్స్ ఉంటే తీసేయాలి. మొక్క కాండం అడుగున కూడా ఎటువంటి ఆకులు లేకుండా తీసేయాలి. ఈ టైంలో ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మనం మొక్కకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఈ టైంలో ఇవ్వకపోవడమే మంచిదండి. అంటే సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ మొక్క వర్షానికి తడిచే ఉంటుంది. మళ్ళీ మనం లిక్విడ్ ఇవ్వడం వల్ల మొక్కకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప మొక్క పెరగడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవ్వం. ఈ కుండీ చూసినట్టయితే కుండీలోని ప్లేట్లో ఉన్న వాటర్ నేను తీసేసాను. అయినా కూడా కాసేపటికి వాటర్ ఇలా చేరిపోయింది. ఈ మొక్కకు చూస్తున్నట్టయితే ప్లేట్ తీసేసాను కదా, ఆ వాటర్ డ్రాప్స్ కిందకి పడుతున్నాయి. ప్లేట్లో చేరడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ రూట్స్ ద్వారా మళ్ళీ మొక్క పైకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళు వంపుకోవడం మాత్రమే కాకుండా ప్లేట్స్ తీసేయండి. మనం చెప్పుకున్నవేంటి, ఒకటి ప్లేట్స్ తీసేయాలి, తర్వాత ఎండుటాకులు, కలుపు ఇలాంటివి తీసేయాలి. అండ్ సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చుకోవాలి. ఈ వర్షాకాలంలో మొక్కలు బాగా ఎదుగుతాయండి. ఎందుకంటే వర్షపు నీటిలో కార్బన్, నైట్రోజన్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మొక్కలు పెరగడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం పెస్ట్ కూడా ఈ టైంలోనే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా మొక్కలకు ఏదో ఒక పెస్టిసైడ్ని స్ప్రే చేసుకోవాలి. నీమ్ ఆయిల్ కానీ, వేపరసం కానీ, వెల్లుల్లి రసం, కుంకుడుకాయ రసం ఏదైనా స్ప్రే చేయొచ్చు. నేనైతే ఇక్కడ వెల్లుల్లి రసాన్ని స్ప్రే చేస్తున్నాను. మొక్కకి ఏదో స్ప్రే చేసాం అన్నట్టుగా కాకుండా మొక్క ఎలాగైతే వర్షంలో తడుస్తుందో అదే విధంగా మన స్ప్రే కూడా మొక్కను వర్షంలో తడిచినట్టుగా మొత్తం ఆకుల కింద పైన మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.